హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల్టి రోజు నుంచి వాహన మిత్ర 2025, 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట. అయితే ఈ యొక్క దరఖాస్తులనేటువంటివి కొత్తగా ఎవరెవరు పెట్టుకోవచ్చు. అండ్ అదే విధంగా అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఉంటుంది? మీరు ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివేమిటి? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనితో పాటుగా నేను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్‌కి కామెంట్స్‌లో చాలామంది కూడా చాలా డౌట్స్ అయితే అడిగారనమాట. వాటి గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైమ్ గనుక ఎవరైనా ఛానెల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వాహన మిత్ర పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైతే అయిందనమాట. సో, మనకు ఇదివరకు నుంచే చెప్తూ ఉన్నారు. ఇవాళ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అని. సో, మీరు ఈ యొక్క వాహన మిత్ర పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి అప్లై అనేటువంటిది చేసుకోవాలనమాట. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే కల్పించలేదు. సో, కాబట్టి మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది పెట్టుకోవాలి అనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి అక్కడ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి సో మీరైతే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ వాహన మిత్ర పథకం కింద రూ. 15,000 అనేటువంటిది ఎవరెవరికి వర్తిస్తుంది? ఎవరెవరు అర్హులవుతారు అంటే సో మనకు ఆటో రిక్షా డ్రైవరు అండ్ అదే విధంగా మోటార్ క్యాబ్ డ్రైవరు, మాక్సీ క్యాబ్ డ్రైవరు. వీళ్ళకు ఈ యొక్క వాహన మిత్ర పథకం కింద రూ. 15,000 అనేటువంటిదైతే వర్తిస్తుందన్నమాట. ఓకేనా? అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎవరెవరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అంటే, సో, ఇప్పుడు మనకు కొత్తగా ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మనకు గత ప్రభుత్వంలో 2023 సంవత్సరంలో వాహన మిత్ర పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క జాబితాలు తాజాగా గ్రామ వార్డు సచివాలయ అధికారులకైతే పంపించడం జరిగిందనమాట. సో, ఇప్పుడు వాళ్ళకి పంపించినటువంటి జాబితాల్లో పేర్లు ఉన్నట్లయితే వాళ్ళు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. పాత వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్ట్‌లో నేమ్స్ అనేటువంటివి లేకుండా ఉన్నట్లయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకేనా? సో, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ప్రకారం ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిదైతే చేస్తూ ఉన్నారండి. మీరందరూ కూడా ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోండి. ఒకసారి వెళ్లి వాళ్ళ దగ్గర లిస్ట్‌లో మీ నేమ్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఆ లిస్ట్‌లో నేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాక నేమ్ ఉన్నట్లయితే ఈకేవైసీ అప్డేట్ అయితే చేపించుకోండి. లేదు అనుకుంటే కొత్తగా అయితే దరఖాస్తులైతే పెట్టుకోండి. ఇక ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీరెలా ఫిల్ చేసుకోవాలి? ఏమేమి ఆహ్, డీటెయిల్స్ అనేటువంటివైతే ఫిల్ చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఆ వివరాల గురించైతే బ్రీఫ్‌గా అయితే చూద్దాము. సో, ఇది మనకు 2025, 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మ్ అన్నమాట. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో, అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, సో, వాళ్ళ యొక్క పేరైతే రాసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ యొక్క తండ్రి పేరు, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నంబరు, వాళ్ళ యొక్క మొబైల్ నంబరు, సో, నెక్స్ట్ కులము, ఉపకులము, ఇక కుల ధృవీకరణ పత్రము. దాని తర్వాత బ్యాంక్ వివరాల సంగతి చూసుకున్నట్లయితే, మీరు బ్యాంక్ వివరాలు ఇచ్చేటప్పుడు ప్రాపర్‌గా చెక్ చేసుకొని అయితే ఇవ్వండి. ఒకటికి 2 సార్లు. ఎందుకంటే మీకు రూ. 15,000 అనేటువంటిది బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేస్తున్నారు కాబట్టి, బ్యాంక్ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఉంటేనే కదా మీకు అమౌంట్ అనేటువంటిది పడుతుంది. అందువల్ల మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్‌గా అయితే చెక్ చేసుకొని ఇవ్వండి. బ్యాంక్ ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ అండ్ అదే విధంగా బ్రాంచ్ పేరు. సో, మీరు ఈ యొక్క బ్యాంక్ పాస్‌బుక్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ అదే విధంగా మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ వర్కింగ్‌లో ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. దానికి ఎన్‌పిసిఐ లింక్ ఉందా లేదో కూడా చెక్ చేసి పెట్టుకోండి. ఈ కేవైసీ అప్డేట్ కూడా కంప్లీట్ చేసి పెట్టుకోండండి. ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్‌లోకే జమ కావాలి కాబట్టి డీబీటీ విధానంలో అమౌంట్ అనేటువంటిది విడుదల చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఆదాయ ధృవీకరణ పత్రం నంబరు మరియు ఆదాయము మెన్షన్ చేసుకోవాలి. ఇక చిరునామా, వాహనం రకము ఆటో అయితే ఆటో, టాక్సీ అయితే టాక్సీ, మాక్సీ క్యాబ్ అయితే మాక్సీ క్యాబ్. ఈ మూడిటికి మాత్రమే వర్తిస్తుందండి. సో, ఇక వాహన గుర్తింపు సంఖ్య అంటే మీ యొక్క వెహికల్ నంబరు. దాని తర్వాత చెల్లుబాటు అయ్యేటువంటి తేదీ. ఇక డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య. ఇక నెక్స్ట్ వచ్చేసి జారీ చేసినటువంటి తేదీ, కార్యాలయము. ఓకేనా? సో, అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు జారీ చేశారు? ఆ ఎక్స్‌పైరీ డేట్ ఏంటి? దాని యొక్క కార్యాలయం పేరు. ఎక్కడ మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది ఇచ్చారో ఓకేనా? కార్యాలయం పేరైతే మెన్షన్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడ మీరు చూడొచ్చు పైన తెలుపబడినటువంటి సమాచారం ఆహ్, మనకు పూర్తి వాస్తవమని తెలియచేస్తేనే తనిఖీ సమయంలో కానీ, ఆ తర్వాత కానీ ఏదైనా అవాస్తవమని తెలిస్తే మీరు తీసుకునే చట్టపరమైనటువంటి చర్యలకు బద్ధుడని అంగీకరిస్తున్నారని మీరు ఇక్కడ సంతకం కూడా చేయాలన్నమాట. అంటే పైన పేర్కొన్నటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా కరెక్ట్‌గా అయితే ఉండాలి ప్రాపర్‌గా. అందువల్ల మీరు సైన్ కూడా పెట్టాలి ఇక్కడ. ఫైనల్‌గా వచ్చేసి దరఖాస్తుదారుని సంతకము. ఓకేనా? సో, ఇక్కడ లాస్ట్‌లో వచ్చేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారి యొక్క సంతకం ఉంటుంది. దాని తర్వాత సంక్షేమం మరియు విద్యా సహాయకుని యొక్క సంతకం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేటువంటిది ఫిల్ చేసుకొని, ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా రాసి, దీంతో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ యాడ్ చేసి సబ్మిట్ చేసుకోవాలి అంటే, ఎవరైతే దరఖాస్తుదారుడు ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అండ్ అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్, దాని తర్వాత వెహికల్ ఆర్‌సి అది కూడా వాలిడ్ ఆర్‌సి అయితే ఉండాలన్నమాట. ఎక్స్‌పైర్ అయిపోయిందయితే ఉండకూడదు. దాని తర్వాత బ్యాంక్ పాస్‌బుక్, ఫ్రంట్ పేజ్ జిరాక్స్, ఇక రేషన్ కార్డు, వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా అయితే ఉండాలని చెప్తూ ఉన్నారు మనకు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎక్స్‌పైర్ అయిపోయిందయితే ఉండకూడదు. ఒకవేళ ఇవన్నీ కూడా ఎక్స్‌పైర్ అయిపోయినట్లయితే రెన్యువల్ చేసుకోండి. రెన్యువల్ చేసుకొని వీలైనంత త్వరగా అప్లై అనేటువంటిది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రాపర్‌గా వాలిడిటీ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసుకోవాలి మీరు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌తో కూడా. ఓకేనా? సో, మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఇవాల్టి రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. 19వ తారీఖు వరకైతే ఎండ్ డేట్ అయితే ఇచ్చారన్నమాట. లాస్ట్ రోజు 19వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. కేవలం 2 రోజులు మాత్రమే మనకు టైం అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 22వ తారీఖు నుంచి మనకు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇక ఫైనల్‌గా 24వ తారీఖున ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారన్నమాట. ఆ లిస్ట్‌లో నేమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అక్టోబర్ 1వ తారీఖున ఈ పథకం కింద రూ. 15,000 అనేటువంటిది అయితే విడుదల చేస్తారన్నమాట. సో, ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. మళ్ళా చెప్తున్నాను. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు. మీరు ఖచ్చితంగా సరే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి, గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ అధికారి యొక్క లాగిన్‌లో అప్లై చేసుకోవాలి. ఆ అధికారిని కలవండి. పట్టణాల్లో అయినట్లయితే వార్డ్ సెక్రటరీ అధికారి యొక్క లాగిన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్లి ఆ అధికారిని అయితే కలవండన్నమాట. ఓకేనా? అయితే చాలామంది ప్రీవియస్‌గా పెట్టేటువంటి వీడియోస్ కింద ఎలక్ట్రికల్ ఆటో ఉంది మాకు. సో, మాకు ఈ యొక్క పథకం కింద రూ. 15,000 వస్తుందా అని అడిగారండి. సో, మనకు ఎలక్ట్రికల్ 3 వీలర్ బ్యాటరీ ఆటోకి మాత్రమే రూ. 15,000 అనేటువంటిదైతే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రిక్షా కావచ్చు అండ్ అదే విధంగా గూడ్స్ వెహికల్స్ కావచ్చు, వీటికి సంబంధించి అయితే రూ. 15,000 అనేటువంటిదైతే రాదన్నమాట. ఓకేనా? సో, ఇక ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి డాక్యుమెంట్స్‌తో ఈకేవైసీ చేసుకోవచ్చంటే, ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి డాక్యుమెంట్స్‌తో కూడా మీరు ఈకేవైసీ అనేటువంటిది పూర్తి చేసుకోవడానికైతే కుదరదు. మీరు ఈకేవైసీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, అదే విధంగా ఆర్‌సి, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, రైస్ కార్డు, ఈ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఇవి కూడా ఎక్స్‌పైర్ అయిపోయినటివి కాదు. వాలిడ్‌లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళండి. ఫస్ట్ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి అక్కడ లిస్ట్‌లో అయితే చెక్ చేసుకోండి. మీ నేమ్స్ అనేటువంటివి ఉన్నాయా లేదా? ఇన్‌కేస్ ఉన్నట్లయితే ఈకేవైసీ అప్డేట్ చేపించుకోండి. లేదు అన్నట్లయితే కొత్తగా మళ్ళా కూడా అప్లికేషన్ అనేటువంటిదైతే పెట్టుకోవచ్చనమాట. సో, మనకు ఈ యొక్క వాలిడిటీ టైమ్ వచ్చేసి ఆగస్టు 31 తారీఖు వరకైతే ఇచ్చారండి. పాత లబ్ధిదారులకు సంబంధించి. అప్పట్లోపల వెహికల్ అనేటువంటిది మీరు మార్చున్నా సరే, అంటే కొత్త వెహికల్ కొనున్నా సరే, ఓకేనా? సో, దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క యాజమాని పేరొచ్చేసి వేరొకరి పేరు మీద మారున్నా సరే, ఈ విధంగా చాలా రకాల క్వెషన్స్ అనేటువంటివైతే ఉన్నాయండి. వీటన్నిటికి సంబంధించి నేను ఇంకొక వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. సో, ఇప్పటికే ఈ వీడియో అయితే లెంథీ అయితే అయింది. అందువల్ల ఈ వీడియోలో అయితే చెప్పలేకపోతున్నాను. ఓకేనా? సో, నేను మరొక వీడియోలో ఈ యొక్క క్వెషన్స్ అన్నిటికి కూడా సమాధానాలైతే ఇస్తాను. మీరందరూ కూడా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని అయితే ఫాలో అప్ చేస్తుండండి. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేటువంటిదైతే చేసుకోండి. గ్రామ వార్డ్ సచివాలయాలకి వెళ్లి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.